నేనేం మాట్లాడినా మీనింగ్ ఉంటుంది. ఇంకోటి మిగిలిపోయింది, చెప్తా విను. కదిలిస్తే ప్రతి ఒక్కళ్ళను విప్లవకారుడు ఉన్నట్టు కథగా రాస్తే ప్రతి ఒక్కడు ఒక గొప్ప ప్రేమికుడు అవుతాడు. అవుతాడు. ప్రేమించిన అమ్మాయి లేచిపోదామంటే వాళ్ళేమనుకుంటారు వీళ్ళేమనుకుంటారని చూస్తూ కూర్చుంటాడు. చూస్తూ కూర్చోక నువ్వేదో కోపంలో తీసుకున్న నిర్ణయానికి చప్పట్లు కొడితే ఎంకరేజ్ చేయమంటావా? అలా ఎప్పటికీ చేయను. మంచిది. నేనెప్పుడు మంచిగా చెప్తాను, నువ్వే వినవు. నాకు తెలియక అడుగుతాను, 3 మెసేజ్లు 6 ఫోన్ కాల్తో మన ప్రేమ బానే ఉంది కదా, ఏదో హైదరాబాద్కి ఉపద్రవం ముంచుకొచ్చేసినట్టు ఇంత పెద్ద పెట్టేసుకుని ఎందుకు వచ్చేసావు? అయినా ఇప్పుడు లేచిపోవాల్సిన అవసరం ఏమొచ్చింది నీకు? అంటే మా మమ్మీ మటన్ బిర్యానీ చేయమంటే చికెన్ బిర్యానీ చేసింది. రోజు రోజుకి మా ఇంట్లో నా మాట అంటే వాల్యూ లేకుండా పోతుంది. అందుకే ఇంట్లో నుంచి వచ్చేసా. మటన్ బిర్యానీ చేయలేదని ఇంటి నుంచి వచ్చేసావా? నా తల్లే, దగ్గర రావా? దయచేసి ఈ విషయం ఎవరికి చెప్పక ప్లీజ్. అలా నేనెందుకు చెప్పను.